చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడే సికింద్రాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను పుట్టినప్పటి నుంచి 25 years. ఎవ్రీ ఇయర్ బోనం సమర్పిస్తారు అమ్మవారికి? ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ ఫీలింగ్ ఎప్పుడు కూడా. అండ్ మేమే 25 years నుంచి చేసి ఎక్కిస్తాం. ఇది బోనం కాదు, శాఖ. సరే అమ్మా. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మా ఇల్లు ఇక్కడే అండి, అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడే బోనం చేయడం మేము మాంకాలమ్మకి. ఇక్కడ నేను ఉండేది మైందీపట్నం, అత్త వాళ్ళ ఇల్లు. ఇక్కడ ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి బోనం చేయడానికి వస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? గత 15 ఏళ్ళు అవుతుందండి. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తున్నారు కదా, మీకు ఎలా అయినా అమ్మవారికి సమర్పిస్తే సంతోషంగానే ఉంటుంది కదండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. 20 సంవత్సరాల నుంచి బోనం రెడీ చేసి తీసుకొస్తాము అమ్మవారికి. కానీ చాలా బాగా అనిపిస్తుంది. మేము ఈ పండుగ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాము. ఇవాళ ఒక్క రోజుకి ఇక చాలా బాగా అనిపిస్తుంది. మాది ఇక్కడ బోయిగూడ సైడ్ నుంచి అండి. ఎన్ని సంవత్సరాల నుంచి బోనం? ఇప్పుడు 24 years అవుతున్న మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి వస్తున్నామండి. పర్వాలేదు, మంచిగానే అనిపిస్తుంది. ఆమె దయ తలుచుకొని వెళ్తుంటాం, మంచిగా అనిపిస్తుంది. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 8 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మంచిగా అమ్మ అన్నీ ఇస్తుంది. కానీ నిన్న వర్షంకు ఎట్లనో భయం అయింది, కానీ ఇలా మస్తు సంతోషం ఉంది. రోజు వర్షం కూడా తగ్గింది, ఎంత శాతకుండా రావాలనిపించింది. ఎప్పుడు అట్లనే వస్తాము. మంచిగా అన్నీ చేస్తుంది ఆ తల్లి. అందరినీ కాపాడాలి, ఒక్కలనే కాదు అందరినీ, రైతులను అందరినీ. ఎందుకంటే పంట పండించేటోళ్ళు వాళ్ళు మనకు. అన్నీ మంచిగా ఉంటేనే మంచిగా. సంవత్సరంకి ఒక్కసారి ఆమె జాతర చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఎప్పటికి వస్తూనే ఉంటాం. ఓడి బియ్యము అన్నీ తీసుకొని వస్తాను నేను, జలకడవ ఓడి బియ్యం అన్ని. 8 సంవత్సరాల నుంచి మీరు బోనాలు తీసుకొస్తున్నారు? తీసుకొస్తాం. మంచిగా ఇక తల్లి మంచిగా ఉంటేనే అందరినీ మంచిగా కాపాడుతుంది. ఆమెకు సంతోషం ఉండాలి. మరి ఈసారి ఏం చెప్తుందో బహుశా అని చూడాలి. చూసారు కదా, ఇక్కడైతే భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరొకరితో మాట్లాడదాం. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఎప్పటి నుంచి వస్తున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఆల్మోస్ట్ 10 years నుండి వచ్చేస్తున్నామండి. చాలా బాగా అనిపిస్తుంది దర్శనం కానీ చాలా బాగా అనిపిస్తుంది. సెక్యూరిటీ కానీ బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలు తీర్చే తల్లిగా అందరూ భావిస్తున్నారు. ఇక్కడ మరికొంతమందితో మాట్లాడదాం. మీరు చెప్పండి అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి? గత 18 సంవత్సరాల నుంచి చేస్తుంది. 18 సంవత్సరాల నుంచి చేస్తుంది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. 18 సంవత్సరాల నుంచి కూడా మీరు బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? అవునండి. ఎర్రగుంట ఆచారం. మాడిబిడ్డ ఇంటికి వచ్చిన బోనాలకి ప్రతి ఇయర్ వస్తాము. చాలా బాగా జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇప్పుడు 5 years అయిపోయింది రావడం. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఏం కోరుకున్నా కూడా అమ్మవారు తీరుస్తారని చెప్పేసి. మరి మీకు కూడా అలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పటికీ మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటుంది. బోనాలు ఓడి బియ్యాలు అన్నీ తీసుకొని వస్తాం. చాలా 30-40 ఏళ్ళ నుంచి వస్తున్నాం. అంత మంచి జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. మెటిగూడ నుంచి వస్తున్నాం మేము. ఎవ్రీ ఇయర్ నడుచుకుంటూ వస్తాం ప్రతి సంవత్సరం. మేము ఇక్కడనే ఉంటాం మేడం, మాంకాలి ఏరియాలోనే ఉంటాము. మేము ఇక్కడ ఈ గుడికి మనము ఒక 20 years వస్తున్నాము. ఈ బోనాలు పండుగ అంటే చాలా పెద్దది. ఇక్కడ బోనాలు మా ఏరియాలో లష్కర్ బోనాలు అంటే అమ్మవారు మొక్కింది ఏదైనా ఇక్కడ తీస్తుంది.
ఈ 3 రోజుల్లో ఏదైనా మొక్కితే మనకు తీరుస్తుంది. చాలా రష్ వస్తుంది. ఇంకా ఇప్పుడైతే మీరు చూస్తూనే ఉన్నారు, లైన్ కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. ఈ మహంకాళి అమ్మవారు అంటే ఉజ్జయినికి వెళ్ళి వచ్చి మనకు ఇక్కడ చాలా ఏదైనా మొక్కితే అవుతున్నట్టు ఉన్నది. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మనకు చాలా మంచిగా ఉంటుంది. అందరికీ హ్యాపీ బోనాలు, హ్యాపీ పండుగ.